గలతీయులకు రాయబడిన పత్రిక నుండి 3వ అధ్యాయాన్ని మనం మూడవ అధ్యాయంలో కొన్ని వచనాలను మనం చదువుకుని ఉన్నాం. ఈ యొక్క అధ్యాయంలో మరి ఆఖరి భాగము అనగా విశ్వాస సంబంధమైన నీతి ధర్మశాస్త్రానికి వేరుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూసాం. అబ్రహాముకి వాగ్దానము చేయబడినటువంటి విషయాలు, మరి అతని సంతానముకు అనగా ఆ సంతానము క్రీస్తే అనేటువంటి విషయము మనం ఇక్కడ చదవడం జరిగింది. అయితే గడిచిన దినాల్లో మరి ఈ విషయాల మీద కొన్ని ధ్యానం చేస్తాం. క్రీస్తుకు ఏ విధంగా మరి అది వాగ్దానం చేయబడింది, ఆయన ద్వారా విశ్వసించిన వారందరికీ అది ఎలాగా కలుగుతుంది అనేటువంటి విషయాలు మనము ధ్యానం చేస్తున్నాం. అయితే ఈ దినము మరి కొన్ని విషయాలు ఈ లేఖన భాగంలో నుండి మనము ధ్యానం చేయడానికి ప్రభు యొక్క సహాయం కొరకు ఆయన వైపు మనం ఎదురు చూద్దాం. ఈ 16వ వచనము నుండి ఆఖరి భాగం వరకు ఉన్నటువంటి ఈ విషయాలు యేసుక్రీస్తు ప్రభు నమ్మినటువంటి ప్రతి వ్యక్తికిని, అనగా మరి అతడు యూదుడైనా సరే, గ్రీసు దేశస్థుడైనా, లేదా దాసుడైనా, స్వతంత్రుడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, క్రీస్తు యేసునందు మనందరం కూడా ఏకముగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు యూదుడు వేరు, గ్రీసు దేశస్థుడు వేరు అనేటువంటి విషయాలను మనము చూసి ఉన్నాం. యూదుడు దేవుడు వాళ్ళకి వాగ్దానాలు చేశారు, ధర్మశాస్త్రం ఇచ్చారు, పితరులు వారే ఇలాగ యూదులకు అనేటువంటివి కొన్ని అడ్వాంటేజెస్ దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొన్ని ప్రత్యేకతలు యూదులకు ఉన్నాయి. క్రీస్తు ప్రభు కూడా మరి చాలాసార్లు యూదుల్లో ఉండి యూదుల కొరకే నేను వచ్చాను అన్నట్లుగా, నశించి ఇశ్రాయేలీయులను వెతికి రక్షించడానికి నేను వచ్చాను అన్నట్లుగా చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క యూదుల్లో అయినటువంటి వీరికి ఇన్ని ఆధిక్యతలు ఒకప్పుడు ఉన్నాయి. అయితే తర్వాత ఈ ఆధిక్యతలు అన్నిటినీ కూడా దేవుడు సమానము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ లేఖన భాగము ప్రకారము యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేడు, ఏ విధమైనటువంటి ఇది మరి తేడా, దాసుడని స్వతంత్రుడని ఇలా ఏ విధమైనటువంటి స్థితిగతులు లేవు అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క లేఖన భాగాలను మనము పరిశీలన చేసినప్పుడు మరి మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏమిటంటే, దేవుడు సమస్త ప్రజలను కూడా ఆయన ఏకము చేసాడు, లేదా తారతమ్యాలు ఏమీ లేకుండా ప్రజలందరూ ఒకటే అనేట్లుగా ఈ లేఖన భాగాల్లో మనం నేర్చుకోగలుగుతా ఉన్నాం. కాబట్టి స్త్రీ అని, పురుషుడని, స్వతంత్రుడని, దాసుడని, లేదా యూదుడని, గ్రీకు దేశస్థుడు అనేటువంటి భేదం లేదు. ఇప్పుడు ప్రజలందరూ కూడా క్రీస్తులో ఏకమై ఉన్నారు, సమానమై ఉన్నారు అనేటువంటి ఈ ఎండింగ్ మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. ఒకప్పుడు యూదులకు ఉన్న అడ్వాంటేజెస్, వారికి ఉన్న ప్రివిలేజెస్, వారికి ఉన్నటువంటి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. కానీ అవి ఇప్పుడు యూదుడు ఎలాంటి వాడో అన్యుడు కూడా, గ్రీక్ దేశస్థుడు కూడా అలాంటి వాడే. పురుషునికి కొన్ని ఆధిక్యతలు ఉన్నాయి, స్త్రీకి అటువంటి ఆధిక్యతలు లేవు. ఏంటంటే వాళ్ళు సమాజ మందిరములో వారు
ఆ, వచ్చి ఆరాధన చేసేటువంటి అవకాశము స్త్రీలకు ఇవ్వడలేదు. ధర్మశాస్త్రంలో మనం చూసినట్లయితే ఆడవారు మరి ఆ ఆలయంకి వచ్చి ఆరాధించేటువంటి పరిస్థితులు లేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు స్త్రీ అని పురుషుడని లేదు, ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు యేసునందు సమానమై ఉన్నారు అనేటువంటి విషయాలు మనం ఇక్కడ భక్తుడు ఏకము చేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు. యూదులు మాత్రమే వారు ఆరాధన చేసేటువంటి దేవుణ్ణి ఆరాధన చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అన్యులకు దేవుని ఆలయానికి వెళ్ళి దేవుని స్తుతించేటువంటి అవకాశము వారికి లేకపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ తారతమ్యము ఏదైతే ఉందో ఆ తారతమ్యాన్ని దేవుడు తీసివేసి యూదులను అన్యులను ఏకం చేశారు. స్త్రీలను పురుషులను, తర్వాత దాసులను స్వతంత్రులు అనేటువంటి తేడా ఏమీ లేదు అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ గలతీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనములో మనం చూసినప్పుడు మరి ధర్మశాస్త్రము ఇచ్చాడు యూదుల కోసం. ఈ ధర్మశాస్త్రము ఎవరికి ఆ వాగ్దానము ద్వారా ఇవ్వబడినో ఆ సంతానము వచ్చే వరకు మాత్రమే అది వారి యొక్క అతిక్రమాన్ని బట్టి ఇవ్వబడింది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటప్పుడే దేవుడు అది దాని యొక్క ఏమంటాం ఎక్స్పైరీ డేట్ని పెట్టాడు. అది ఎప్పటి వరకు అది ఫోర్స్లో ఉంటుంది అనేటువంటి విషయాన్ని దేవుడు చెప్పాడు. ఎప్పటి వరకు అంటే వాగ్దానము చేయబడినటువంటి వాడు అనగా అబ్రహాము సంతానము అనగా క్రీస్తు వచ్చే వరకు ఆ ధర్మశాస్త్రము వ్యాలిడ్గా ఉంటుంది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ధర్మశాస్త్రము ఎందుకు ఇవ్వబడింది అని మనం చూస్తే ఆలోచన చేయగలిగితే, ఉదాహరణకి మనం జనరల్గా ఆలోచన చేయగలిగితే ఒక ట్రాఫిక్ ఒక సెంటర్లో ట్రాఫిక్ బాగా అస్తవ్యస్తంగా ఉంది. ఎప్పుడు అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి అలాగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అక్కడ ఏం తీసుకొస్తారంటే సిగ్నల్ వ్యవస్థను తీసుకొస్తారు. సిగ్నల్ వ్యవస్థ ద్వారా ట్రాఫిక్ని నియంత్రించడానికి ఆ సిగ్నలింగ్ వ్యవస్థ పనిచేస్తుంది. దాని ద్వారా ఆ యొక్క ఏమంటాం ట్రాఫిక్ని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి. అనగా వీరు సిగ్నల్ లేనప్పుడు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు వెళ్ళిపోయి ఆ పరిస్థితికి ఏదైతే ఆ ట్రాఫిక్కి అంతరాయం కలిగించడానికి అవకాశంగా వారు జీవించేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారంటే అధికారులు అక్కడ సిగ్నల్ పెట్టి సిగ్నల్ ప్రకారం క్రమంగా ఒక్కొక్కరిని నడిపించడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అయితే వారి యొక్క మరి నడిపేటువంటి వారు తమ ఇష్టానుసారంగా నడుపుతున్న విధానాన్ని బట్టి ఇక్కడ ఏమొచ్చింది, సిగ్నలింగ్ వ్యవస్థ రావడానికి కారణమైంది. అదే అందరూ చక్కగా వెళ్ళారు అనుకోండి, అక్కడ సిగ్నల్ వ్యవస్థ ఉండాల్సిన అవసరత లేదు. ఎందుకంటే అందరూ చక్కగా వెళ్తున్నారు, ట్రాఫిక్ ఎవరికి ఏం అంతరాయం కలగట్లేదు. కానీ ఎవరు సరిగ్గా నడవట్లేదు, సరిగ్గా నడపట్లేదు బళ్ళు అని చెప్పి ఈ సిగ్నలింగ్ వ్యవస్థ ఎలా తెచ్చారో మానవుల్లో కూడా ధర్మశాస్త్రం లేనప్పుడు అనగా ఏదైనా వనంలో ఒక యొక్క ఆజ్ఞ ఉండింది. దాని తర్వాత ఆజ్ఞలు అనేటువంటివి దేవుడు ఇంకా ఏమి లేవు మానవులకి పాటించడానికి. అయితే ఆజ్ఞలు లేకుండా ఉండడం వల్ల మనుష్యులు దీన్ని అడ్వాంటేజెస్గా తీసుకుని తమకి ఇష్టమైనట్లుగా తమ జీవితాలను జీవించిన కారణం చేత దేవుడు వారి యొక్క ప్రవర్తనని రెగ్యులేట్ చేయడానికి ఈ ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు. ధర్మశాస్త్రం ద్వారా మనుష్యుల ప్రవర్తన, అందులోనూ ప్రధానంగా యూదులైనటువంటి వారి యొక్క ప్రవర్తనను ఒక నిర్దిష్ట క్రమములో నడిపించడం కొరకు ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు తీసుకొచ్చాడు. ఎందుకు ఇది వచ్చింది అని అంటే ఈ 19వ వచనములో మనం చదవగలుగుతున్నాం కదా,
ఎందుకు వచ్చిందంటే అది వారి అతిక్రమమును బట్టి అది కలిగెను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అతిక్రమమును బట్టి వారికి ఇయ్యబడింది. ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందంటే ఈ ప్రజలు ఇశ్రాయేలీయులు ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు, అతిక్రమాలు చేస్తున్నారు అని చెప్పి వారిని సరైన రీతిలో వారిని నడిపించడం కొరకు ఈ ధర్మశాస్త్రము ఇవ్వబడింది. అయితే దీనికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏంటి అడ్వాంటేజ్ అంటే ఈ ధర్మశాస్త్రము మరి ద్వారా ఒక వ్యక్తి పాటించినప్పుడు అతడు నీతిమంతుడిగా తీర్చబడతాడు. ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా జీవించినంత కాలం అతడు ఆ పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలో స్వాస్యంగా ఉండగలుగుతాడు. ఒకవేళ పాటించలేకపోయినప్పుడు అది అతనికి వారికి శాపంగా మార్చబడుతుంది. వారి మీదకి కొన్ని శాపాలు, ధర్మశాస్త్రం పాటించలేకపోవడం వల్ల కొన్ని శాపాలు వీరి మీదకి వస్తున్నాయి. అంతేకాదు వీరు తమ యొక్క దేశాన్ని విడిచి మరొక దేశానికి లేదా మరొక ప్రాంతానికి బందీలుగా వెళ్ళిపోయేవలసినటువంటి పరిస్థితి, అంటే తమ దేశాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి దీన్ని పాటించలేకపోతే వస్తుంది. తర్వాత శాపాలు కూడా కొన్ని మనం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 15వ వచనం నుండి చాలా శాపాలు, 43 శాపాలు మనం చూసాం. వాటన్నిటికీ కారకులు అవుతా ఉన్నారు. కాబట్టి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, కొన్ని అప్రయోజనాలు కూడా ఉన్నట్లుగా, డిసడ్వాంటేజ్ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ఇది మాత్రం కొంత కాల పరిమిత వ్యవధిలో మరి ఇది పనిచేయడానికి ఉద్దేశింపబడింది. ఆ వ్యవధి ఎక్కడి నుంచి అంటే దేవుడు సినాయి పర్వతం మీద వీరితో నిబంధన చేసిన దినము నుండి వాగ్దానము చేయబడిన అబ్రహాము సంతానము వచ్చే వరకు ఈ యొక్క ధర్మశాస్త్రము ఏలుబడిలో ఉండేటువంటి పరిస్థితి అని మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి ఈ క్రీస్తు యొక్క ఆగమనము దగ్గర ఈ ధర్మశాస్త్రము మరి అంతమవుతుంది అనేటువంటి మాట ప్రభు సిలువలో ఆ మాట పలకడం కూడా మనం చూసాం. ఏదైతే ధర్మశాస్త్రము ఆయన సమస్తాన్ని కూడా నెరవేర్చిన వాడై ఇక సమాప్తమైనది అని ప్రభు తెలిపేటలో కూడా ధర్మశాస్త్రమునకు ఆయన సమాప్తి పలికినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. ఈ పరిమితమైనటువంటి ఈ కాల వ్యవధి కలిగినటువంటి ధర్మశాస్త్రము దేవుడు ఎలాగ ఇశ్రాయేలీలతో ఆయన మెలగాలనేటువంటిది ధర్మశాస్త్రమే నిర్ణయిస్తూ ఉంది. ఉదాహరణకి దేవుడు ఇశ్రాయేలీల్ని దీవించాలి అంటే ఇప్పుడు వీరు ఏం చేయాలంటే ఈ ఏదైతే నిబంధనలు ఉన్నాయో, ధర్మశాస్త్రానికి సంబంధించిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పాటించినప్పుడే దేవుడు ఇశ్రాయేలీల్ని ఆశీర్వదించగలడు. ఒకవేళ దేవుడు ఇశ్రాయేలీల్ని ఆశీర్వదించాలని ఉంది, కానీ ఇశ్రాయేలీలు ఈ ఆజ్ఞలు పాటించలేనప్పుడు దేవుడు వారిని దీవించలేని పరిస్థితి. ఎందుకంటే వారి ప్రవర్తన దానికి ధర్మశాస్త్రానికి అనుగుణంగా లేదు కాబట్టి దేవుడు ఒకవేళ ఇశ్రాయేలీల్ని దీవించాలనుకున్నా సరే వారు దీవింపబడలేకపోవడానికి ఒక అడ్డంకిగా ధర్మశాస్త్రము ఏర్పడింది. కాబట్టి ఈ పరిమితమైనటువంటి వ్యవధి కలిగినటువంటి ఈ ధర్మశాస్త్రము ఇశ్రాయేలీల యొక్క స్థితిని, అనగా వారు దీవించబడాలా శపించబడాలా అనేటువంటిది ఈ ధర్మశాస్త్రము ఆచరించటంలోనే ఉన్నది అనేటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇది ఇశ్రాయేలీల అతిక్రమాలను బట్టి లేదా వారి పాపమును కారణంగా ఇవ్వబడింది. అంతేకాదు దేవుడు ఇశ్రాయేలీల్ని ఆశీర్వదించాలా శపించాలా అనేది కూడా ఈ ధర్మశాస్త్రం ద్వారా ఆధారపడి ఉంది. అయితే దీనికి కాలపరిమితి ఉన్నట్లుగానే ముందు
దాని తర్వాత వచ్చినటువంటి ఆ ఆ, ఈ మోషే నిబంధన ఏదైతే ఉందో ఆ మోషే నిబంధన ముందు వచ్చినటువంటి అబ్రహాము నిబంధనను ఆ ఆ, రూపుమాపదు లేదా దాన్ని కొట్టివేయదు అనేటువంటి విషయము ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. ఈ మాట ఇక్కడ మనం చదువుదాం. 17వ వచనం మనం చదివితే, నేను చెప్పినదేమనగా 430 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. దేవుడు అబ్రహాముకు ఒక నిబంధన ఇచ్చాడు, షరతులు లేనటువంటి నిబంధన. నీ సంతానమును నేను ఆశీర్వదిస్తాను, ఈ దేశాన్ని వారు స్వతంత్రించుకుంటారు అని ఏదైతే వాగ్దానం నిబంధన అబ్రహాంతో చేశాడో ఆ నిబంధనను 430 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఏంటది? మోషే ధర్మశాస్త్రం. 430 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ధర్మశాస్త్రము ముందు ఇవ్వబడినటువంటి ఆ దేవుని యొక్క నిబంధనను, అబ్రహాంతో చేసినటువంటి నిబంధనను కొట్టివేయదు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి ముందొచ్చినటువంటి అబ్రహాము నిబంధన అది తర్వాత దానికి 430 సంవత్సరాల తర్వాత ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రము ఈ ముందొచ్చినటువంటి నిబంధనను కొట్టివేయదు అనే విషయాలు మనం చూస్తున్నాం. అక్కడ చూడగలుగుతాం. ఆ విషయాలు మనం చూసినట్లయితే క్రీస్తు పూర్వము 291లో మరి అబ్రహాముకు దేవుడు వాగ్దానాలు చేశాడు. అది 10 సంవత్సరాలు అయిన తర్వాత అబ్రహాముతో నిబంధన చేసినట్లుగా అతని 85వ సంవత్సరంలో అబ్రహాంతో నిబంధన చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అది అయిన తర్వాత దాదాపుగా 430 సంవత్సరాలు గడిచిన తర్వాత వారు ఇశ్రాయేలీలు మరి చెరగొనిపోయారు. చెరగొని ఆ చెరలో ఐగుప్తులో వారు 430 సంవత్సరాలు వారు చెరలో ఉన్నట్లు, 400 సంవత్సరాలు చెరలో ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ చెర అయిన అనంతరము మోషే నాయకత్వాన దేవుడు ఇశ్రాయేలీని విడిపించి ఆ ఐగుప్తులో నుండి వారిని బయటికి తీసుకొచ్చాడు. ఆ మార్గములో, అరణ్య మార్గములో, అక్కడ సినాయి పర్వతం దగ్గర దేవుడు ఈ నిబంధనను ఇశ్రాయేలు ప్రజలకు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ తర్వాత వచ్చినటువంటి మోషే ఈ నిబంధన ముందు ఇవ్వబడినటువంటి అబ్రహాము నిబంధనని కొట్టివేయదు అనేటువంటి విషయాలు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఇదే కొంతకాల పరిమితిలో ఇవ్వబడింది. ఆ అబ్రహాము సంతానము వచ్చే వరకు మాత్రమే ఇది ఉండేటువంటిది. కానీ అబ్రహాము నిబంధన అయితే అది ఏమంటాం చాలా మరి అంతమైపోయే వరకు కూడా ఉండేటువంటిది. ఎందుకంటే ఎప్పుడు నిజమైనటువంటి అబ్రహాము నిబంధన ఎప్పుడు నెరవేరుతుంది అంటే క్రీస్తు వచ్చే వరకు అంటే. కాబట్టి ఇక్కడ నుండి అబ్రహాము పొందుకున్న ఆ నిబంధన అతని దినము నుండి క్రీస్తు వచ్చే వరకు కూడా ఆ నిబంధన ఆ ఫోర్స్లో ఉంటుంది అనే విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆ తర్వాత వచ్చినటువంటి నిబంధన మునుపటి షరతులు లేని అబ్రహాము నిబంధనను, వాగ్దానాన్ని అది సవరించలేదు, దాన్ని కొట్టివేయలేదు అనే విషయము మరి 17వ వచనంలో మనం చూడగలుగుతా ఉన్నాం. ఈ అబ్రహాము సంతానమునకు వాగ్దానము చేయబడిన కణాన్ని ఆ సంతానము అనగా క్రీస్తుతో సహా మరి ఆయన విశ్వసించినటువంటి వారందరూ కూడా స్వతంత్రించుకుంటారనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. ఈ స్లైడ్ని మనం చూసినప్పుడు ఇందాక 2091లో ఇవ్వబడినటువంటి ఆ అబ్రహాము నిబంధన ఏదైతే వాగ్దానము ఇవ్వబడిందో ఆ వాగ్దానము ఏక సంతానము కొరకు అనగా క్రీస్తు కొరకు ఉద్దేశింపబడింది. అది భూమిని గురించి అనగా కనాను స్వాధీనం పరచుకోవడానికి గూర్చినటువంటి
వాగ్దానంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దాని తర్వాత 1446లో ధర్మశాస్త్రం ఇవ్వబడింది. నిర్గమాకాండం 20వ అధ్యాయము ఆ ప్రాంతంలో ఆ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ మరి ఇశ్రాయేలుకు దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ధర్మశాస్త్రము దేవునికి ఒక హ్యాండ్ కఫ్స్ వేసింది. హ్యాండ్ కఫ్స్ అంటే ఇప్పుడు చూడండి, సంఖ్యలు ఖైదీలకి వేస్తారు కదా సంఖ్యలు, అలాగా దేవునికి సంఖ్యలు వేసింది ఈ ధర్మశాస్త్రం. ఏంటంటే దేవుడు ఇశ్రాయేలుని దీవించాలనుకుంటున్నాడు, కానీ దీవించలేని పరిస్థితి. ఆ హ్యాండ్ కఫ్స్ వేయబడింది. ఎందుకు దీవించలేకపోతున్నాడు అంటే ఒక మధ్యలో ఈ ధర్మశాస్త్రం ఉండింది. ఈ ధర్మశాస్త్రం ఏంటంటే మీరు ఇశ్రాయేలీలు దీన్ని పాటించి ఆశీర్వాదం పొందాలంటే ఖచ్చితంగా ఆ నిబంధన ఆజ్ఞలన్నిటిని కూడా వారు పాటించాలి. కానీ ఇశ్రాయేలు పాటించలేని కారణం చేత అందులో ఉన్నటువంటి ఆశీర్వాదాలు వారు పొందుకోలేనటువంటి పరిస్థితి. దేవుడు వారిని ఆశీర్వదించాలన్నా దీవించాలన్నా మధ్యలో ఈ ధర్మశాస్త్రం దేవునికి ఏం వేసిందంటే సంకెళ్ళు వేసినట్లుగా, హ్యాండ్ కప్స్ వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు దీవించాలనుకున్నా దీవించలేనటువంటి పరిస్థితి మధ్యలో ధర్మశాస్త్రం అడ్డుగా వచ్చింది. ఈ ధర్మశాస్త్రం వలన వారు దీవించబడలేకపోతున్నారు, శాపాన్ని మాత్రమే వారు కొని తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఎప్పటి వరకు ఇది ఆ పరిస్థితి అంటే దీనికి ఒక కాల పరిమితి ఉంది. క్రీస్తు వచ్చే వరకు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. సంతానము వచ్చే వరకు ఇది వాగ్దానం చేయబడింది. ఒకసారి ఆ సంతానము వస్తే ఆ ఏదైతే పరిమితి ఉందో, ధర్మశాస్త్ర పరిధి ఏదైతే ఉందో ఆ పరిధి సమాప్తమైపోద్ది. ఇప్పుడు దేవుడు ధర్మశాస్త్రము పరిధి సమాప్తం అయిపోయింది కాబట్టి దేవుడు ఇశ్రాయేలుని దీవించాలంటే ఇప్పుడు ఖచ్చితంగా దీవించగలుగుతాడు. ఎందుకంటే ఇప్పుడు వరకు అడ్డున్నటువంటి ఆ ధర్మశాస్త్రము అడ్డు తొలగిపోయింది కాబట్టి దేవుడు ఇప్పుడు ఇశ్రాయేలుని దీవించగలుగుతా ఉన్నాడు. ఎలాగా ఆ దీవెన మనకి వర్తిస్తుంది అని మనం ఆలోచన చేస్తే క్రీస్తు ద్వారా విశ్వసించిన వారందరికీ, ఆ వాగ్దానములు నమ్మిన వారందరికీ కూడా పరిశుద్ధాత్మను అనుగ్రహించడం ద్వారా ఆ ఆశీర్వచనము, అబ్రహాముకి ఇవ్వబడిన ఆశీర్వచనం మనం అందరం కూడా పొందుకోగలుగుతున్నాము ఇశ్రాయేలుతో సహా అనే విషయము ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి ఆ వాగ్దానము, మరి అబ్రహాముకి ఇవ్వబడినటువంటి ఆ వాగ్దానము కనానును స్వతంత్రించుకోవడం అనేటువంటిది అబ్రహాము విశ్వసించినటువంటి వారందరికీ, అబ్రహాముతో పాటు క్రీస్తు యేసునందు విశ్వసించిన వారందరికీ కూడా ఈ యొక్క వాగ్దాన దేశంలో స్వాతంత్రించుకుంటారనే విషయాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. చూడండి, ఈ దేవుడు ఈ కాల పరిమితిలో, ధర్మశాస్త్ర కాల పరిమితి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనుకున్నాం? 1446 అనగా క్రీస్తు పూర్వం 1446 సినాయి పర్వతం దగ్గర ధర్మశాస్త్రం ఇవ్వబడింది నిర్గమాకాండం 20లో. అక్కడ నుండి క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చేటువంటి ఆ కాలము మధ్యలో ఏదైతే కాలం ఉందో ఇశ్రాయేలీలతో మరి దేవుడి సంబంధం ఎలా ఉంటుంది అనేటువంటిది ధర్మశాస్త్రము శాసిస్తూ ఉంది. దేవుడు ఇశ్రాయేలీని ఆశీర్వదించాలన్నా వారు ఆశీర్వదింపబడలేని పరిస్థితి. శాపం మాత్రమే వారికి ధర్మశాస్త్రము నుండి వస్తున్నట్లుగా ఈ లేఖన భాగం నుండి గ్రహించగలుగుతా ఉన్నాం ప్రియులారా. కాబట్టి ప్రధానమైనటువంటి ఉద్దేశం, ధర్మశాస్త్రం యొక్క ఇవ్వబడడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే యూదులు శపింపబడాలా, ఆశీర్వదింపబడాలా అనేటువంటిది ఈ ధర్మశాస్త్రమే క్రైటీరియా అవుతా ఉంది. ధర్మశాస్త్రాన్ని పాటించగలిగితే ఆశీర్వాదం పొందుకుంటారు. ఒకవేళ ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోతే వీరికి ఆ శాపం వస్తూ ఉంది. కాబట్టి ఆ అతిక్రమము జరిగినటువంటి ఆ కాలంలో, అనగా ధర్మశాస్త్రం ఇవ్వబడిన 1446 సంవత్సరం నుండి క్రీస్తు ప్రభువారు వచ్చే కాలం వరకు కూడా మధ్యలో ఉన్న కాలం అంతా కూడా ఇశ్రాయేలీల యొక్క ఆశీర్వచనము లేదా ఇశ్రాయేలీల యొక్క శాపము
అది దేని మీద ఆధారపడి ఉందంటే ధర్మశాస్త్రం మీద ఆధారపడి ఉంది. ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే ఆశీర్వచనము, దాన్ని గనక తృణీకరిస్తే లేదా అతిక్రమిస్తే వారికి శాపం కలుగుతుంది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాలు మనం చూద్దాం. దేవుడు మరి అబ్రహాముకు లేకపోతే ఆదామవ్వలకు సృజించినప్పుడు వారు పాపము లేని వారుగా దేవుడు వారిని సృజించాడు. పాపము లేదు అప్పటి వరకు, వారిలో పరిశుద్ధంగా జీవించారు. అయితే అవ్వ వారిని మరి కుయుక్తి చేత అవ్వను మోసగించడం మనం చూస్తా ఉన్నాం. తద్వారా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ, ఆదికాండం 2:17 ఉన్నటువంటి ఆజ్ఞను మానవులు అతిక్రమించడం ద్వారా మానవులు పతనానికి చేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ పతనం అయిన తర్వాత ఈ ప్రపంచం అంతా కూడా పాపమునకు ఏమైందంటే బందీలుగా అయిపోయారు, పాపానికి దాసులుగా అయిపోయారు. అయితే ఈ దాసులు అయిపోయినటువంటి వీరందరినీ సాతాను ఏలుబడి చేస్తూ ఉంది. ఎందుకంటే పాపము అనగా సాతాను ద్వారా వచ్చింది కాబట్టి సాతానికి బందీలు అయిపోయారు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు సాతానుడే ప్రజలందరినీ కూడా ఏలుబడి చేసేటువంటి పరిస్థితి. అయితే ఈ ఏలుబడి చేసేటువంటి వారందరినీ కూడా 2 రకాలుగా మనం విభజిస్తే అందులో యూదులు ఉన్నారు, తర్వాత అన్యులుగా మనం చూస్తూ ఉన్నాం. యూదులు, అన్యులు అనే 2 కేటగిరీలు మనం తీసుకుంటే అందులో మరి యూదులు, అన్యులు ఈ ఇద్దరు కూడా ఈ సాతాను యొక్క అతిక్రమం బందీలుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ వ్యవస్థ లేకపోతే సాతానుడు పాపము ద్వారా వీరికి ఉన్నటువంటి ఈ యొక్క వ్యవస్థని మనం చూసినప్పుడు ఆ వ్యవస్థ ఇశ్రాయేలీయుల్ని ఒక విధంగా మానవులందరినీ బందీలుగా ఉంచింది. అయితే ఈ మానవులను మాత్రమే కాదు, యూదులను మాత్రమే కాదు, ఇశ్రాయేలీలతో పాటుగా అన్యులకి కూడా ఈ సాతానుడు బందీలుగా చేసింది. అయితే యూదులకు మరొక శిక్ష కూడా ఉంది, లేకపోతే అదనపు కాడి ఒకటి వారి కింద ఏలుబడి చేయడానికి అవకాశం ఉంది. అదేంటంటే ధర్మశాస్త్రం. ఒకటి, సాతానుడు చెర కింద వారు ఉన్నారు. రెండోది, యూదులు ధర్మశాస్త్రము వలన మరొక శాపం అనేటువంటి ఎక్స్ట్రా బర్డెన్ వారి మీదకి వేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి యూదులు కానీ అన్యులు కానీ వీరందరినీ ఎవరు ఏలుబడి చేస్తున్నారంటే సాతానుడు ఏలుబడి చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ చెర నుండి దేవుడు వీరిని విడిపించాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఏదైతే చెరలో సాతాను యొక్క చెరలోనికి మానవులు వెళ్ళిపోయారో ఆ చెర నుండి దేవుడు ఇశ్రాయేలీయుల్ని కానీ లేదా అన్యుల్ని కానీ దేవుడు విడిపించడానికి దేవుడు మరి ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ చెర నుండి ఎలాగ వస్తారంటే క్రీస్తు యేసు యొక్క సువార్తని విశ్వసించుట ద్వారా ఆ సాతాను చెర నుండి క్రీస్తు క్రిందకి వారు పరిశుద్ధాత్మ పర్యవేక్షణ క్రిందకి వారు వస్తారనేటువంటి విషయాలు మనము చూడగలుగుతా ఉన్నాం ప్రియులారా. ఈ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. 3వ అధ్యాయములో 3వ అధ్యాయము 23వ వచనం నుండి మనం చూద్దాం. విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసమును అవలంబించవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనమందరమును ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. చూడండి, మొదటి చెర ఏంటంటే పాపము ద్వారా మనుషులకి అందరూ కూడా సాతాను చెర కిందకి వెళ్ళిపోయారు. రెండోది, యూదులకు ఇంకొక ఎక్స్ట్రా ఏంటంటే వారు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు కాబట్టి ధర్మశాస్త్రములో
అనుసరించినటువంటి వారందరూ కూడా ధర్మశాస్త్రమునకు లోనైన వారముగా వారు ఉన్నారు అనే విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అన్యులకేమో సాతాను యొక్క చెర ఒకటే, ఈ యూదులకి సాతాను చెరతో పాటు ఆ ధర్మశాస్త్రము అనేటువంటి ఆ శాపముల క్రింద ఉంచబడినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు 24వ వచనం చదివితే, కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను. అంటే ఒక బాలశిక్షకుడు అనే మాటకు కొన్ని అర్థాలు మనం చూడగలిగితే, దీని ట్రాన్స్లేషన్లో కొన్ని చోట్ల సూపర్వైజర్ అనే మాట వాడారు, లేదా కొన్ని చోట్ల వార్డెన్ అనేటువంటి మాట అర్థాన్ని ఇచ్చేటువంటిదిగా ఉంది. ఉదాహరణకి ఈ విధంగా మనం చూద్దాం. ధర్మశాస్త్రము క్రింద ఉన్నటువంటి వారందరూ, లేదా పాపము క్రింద ఉన్నటువంటి వారందరూ, వారిని ఎలాగ ఇక్కడ పోలుస్తున్నాడంటే భక్తుడు, వారందరూ కూడా చిన్నపిల్లలతో పోలుస్తూ ఉన్నాడు. చిన్నపిల్లల అంటే చిన్నపిల్లల్ని కేర్ టేకరింగ్ చేయడానికి ఒక చోట ఉంచుతూ ఉంటారు, లేదా చిన్నపిల్లల్ని ఆ వార్డెన్ ఏం చేస్తూ ఉంటాడంటే అతని పర్యవేక్షణలో సంరక్షణ, గార్డియన్ అనేటువంటి మాట కూడా ఉపయోగించారు. వార్డెన్ కానీ, సూపర్వైజర్ కానీ, గార్డియన్ అనేటువంటి ఈ మాటలన్నీ కూడా ఇక్కడ పర్యాయ పదాలుగా లేకపోతే దీన్ని ట్రాన్స్లేషన్గా ఉపయోగించారు. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ పిల్లలైనటువంటి వారందరినీ, అనగా చెరలో ఉన్నటువంటి వారందరినీ కూడా సంరక్షకుడుగా ఉన్నారంట. ఎవరు? ధర్మశాస్త్రం ఎలా ఉందంటే, ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను. ధర్మశాస్త్రము ఒక గార్డియన్గా ఉంది, ధర్మశాస్త్రము ఒక సూపర్వైజర్గా ఉంది, ధర్మశాస్త్రము ఒక వార్డెన్గా ఉంది అనేటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ ధర్మశాస్త్రము ఎప్పటి వరకు అంటే, ఈ పిల్లలుగా ఉన్నంత వరకే ఈ ధర్మశాస్త్రము ఏలుబడిలో ఉంటుంది. ఒకవేళ ఈ పిల్లలు గనక ఎదిగి వస్తే ఇంకా వాళ్ళకి గార్డియన్ కింద ఉండాల్సినటువంటి పరిస్థితి అవసరం లేదు. అదే మాట కింద అక్కడ మనం చదవగలుగుతున్నాం. అయితే విశ్వాసము వెల్లడి ఆయను గనక ఇక బాల శిక్షణ క్రింద ఉండము. అంటే దాని అర్థం ఏంటంటే, పిల్లలుగా ఉన్న వాళ్ళకే కేర్ టేకింగ్ అవసరము. ఇప్పుడు పిల్లలు కనుక పెద్దోళ్ళు అయిపోయారు అనుకో, వాళ్ళకి ఇంకా కేర్ టేకర్స్ అవసరమా? తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగినటువంటి స్థితికి వచ్చేసినప్పుడు వాళ్ళకి సంరక్షణ ఇంకా అవసరం లేదు. పిల్లలుగా ఉన్నంత కాలమే వాళ్ళకి సంరక్షణ అవసరం. అంటే దీని అర్థము మనం గమనించగలిగితే, పిల్లలుగా ఉన్న ధర్మశాస్త్రం క్రింద ఉన్నామా అంటే దాన్ని మనం ఎలా పోల్చుకోవచ్చు అంటే, పిల్లలుగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు పిల్లలుగా ఉండేటువంటి స్థితి నుండి ఏమి ప్రత్యక్షమైందంటే, విశ్వాసం వెల్లడైంది. అంటే వాళ్ళు వయోజన స్థితికి లేకపోతే మేజర్స్ అయిపోయేటువంటి పరిస్థితి. మైనర్స్గా పిల్లలుగా ఉన్నంత కాలము వాళ్ళకి సంరక్షణ అవసరమైంది, వాళ్ళకి పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడు ఆ పిల్లలు మేజర్ స్థితికి వచ్చారు, ప్రయోజకులుగా అంటే ఎదిగినటువంటి స్థితికి వచ్చినారు. కాబట్టి ఇంకా వారికి సంరక్షకుడు కానీ, వాళ్ళని బాల శిక్షకుడు కానీ, లేదా సూపర్వైజర్ కానీ వారికి అవసరత లేదు అనేటువంటి విషయాలు ఇక్కడ మనకి అర్థమవుతుంది ప్రియులు. కాబట్టి దేనివల్ల ఇది జరుగుతుందంటే, విశ్వాసము వెల్లడి అవ్వడంతో. అంటే ఒకవైపు ధర్మశాస్త్రం ఉంది, మరొక వైపు విశ్వాసం ఉంది. ధర్మశాస్త్రం క్రింద ఉన్నంత కాలము వీరు పిల్లలుగా ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ ధర్మశాస్త్రము నుండి వీరు ఎప్పుడైతే విశ్వాసం కిందకు వచ్చారో, అంటే వీళ్ళు ఏమైనట్టు ఇప్పుడు పిల్లల నుండి పెద్దోళ్ళు అయిపోయినట్టు, తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగిన వయసు వచ్చినటువంటి వారుగా అయినట్టు. కాబట్టి ఈ పెద్దోళ్ళు అయిపోయిన వీరికి
ఇక బాల శిక్షకుడు అవసరం లేదు, సూపర్వైజర్ అవసరం లేదు, లేదా గార్డియన్ వీరికి అవసరం లేదు. కాబట్టి ఇది వరకు ఏమంటాం, ఇలాంటి పరిస్థితులు ఉండే, ఇప్పుడు కూడా ఉంటున్నాయి అనుకోండి. ఒకవేళ భార్యాభర్తలు ఉద్యోగస్తులు అనుకోండి, ఆ ఉద్యోగము పిల్లలు పుట్టారు, లేదా ఒక పిల్లోడు పుట్టాడు, అయితే ఈ పిల్లోడిని సంరక్షించుకుంటే మహా అయితే ఒక 6 నెలలు సెలవు ఇస్తారేమో, మెటర్నిటీ లీవ్, పెటర్నిటీ లీవ్ ఏదో ఒకటి. అయితే ఈ సెలవులు అయిపోయిన తర్వాత మరి ఈ పిల్లోడిని స్కూల్లో వేసే వరకు ఇతన్ని సంరక్షించడానికి ఎవరన్నా ఉండాలి. వీళ్ళకి ఒకవేళ మరి వాళ్ళ దగ్గర తల్లి వైపు పేరెంట్స్ కానీ తండ్రి వైపు పేరెంట్స్ కానీ వారికి అందుబాటులో లేకపోతే వీరిని ఏం చేస్తారంటే ఏదన్నా కేర్ టేకర్ దగ్గర వీళ్ళని వదిలిపెట్టేసి వీళ్ళ ఉద్యోగం చూసుకోండి, మళ్ళీ ఉద్యోగం అయిపోయిన తర్వాత ఆ బాబుని తీసుకుని వచ్చి మళ్ళీ వీళ్ళు సంరక్షణలో, అంటే ఎప్పటి వరకు ఈ సంరక్షణ ఆ కేర్ టేకర్ దగ్గర వీళ్ళు ఉంటారంటే తల్లిదండ్రులు వచ్చేంత వరకు వీరు వారి దగ్గర ఉంటారు. ఒకసారి తల్లిదండ్రులు వచ్చేసాక కేర్ టేకర్ ఇంకా అవసరం లేదు అని వారు తమ పిల్లల్ని తాము తీసుకుని వచ్చేస్తారు. అలాగే ధర్మశాస్త్రము కూడా ఈ పిల్లలు ఎదిగేంత వరకు ఈ పిల్లలకి లేదా పిల్లల్ని ఒక సంరక్షణలాగా ఈ ధర్మశాస్త్రము ఉపయోగపడింది. అయితే ఇప్పుడు ఏమొచ్చారంటే తల్లిదండ్రులు వచ్చినట్లుగా విశ్వాసం వచ్చింది. విశ్వాసము వెల్లడి అవడంతో ఇప్పుడు వీరికి ఉన్నటువంటి కేర్ టేకర్ ఇంకా అవసరం లేదు. వీరు విశ్వాసం క్రిందకు వచ్చేయడం వల్ల వీరు వయోజన స్థితికి వచ్చేసినట్లుగా, లేకపోతే తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగిన స్థితికి వచ్చినట్లుగా, బాల శిక్షకుడు అవసరత లేదు అనేటువంటి స్థితికి ఈ మనుషులు వచ్చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. కాబట్టి ఈ ధర్మశాస్త్రము బాల శిక్షణగా కొంతకాలము ఇది పనిచేసింది. తల్లిదండ్రులు వచ్చేసిన తర్వాత కేర్ టేకర్స్ అవసరం లేనట్లుగానే ఈ విశ్వాసము వెల్లడి అయిన తర్వాత ఇంకా ధర్మశాస్త్రం యొక్క అవసరత లేదు అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. ఈ కింద ఇంకా మనం చూడగలిగితే యేసుక్రీస్తు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. కొన్ని చోట్ల ఈ రకమైనటువంటి స్థితిగతులను మనం చూస్తాం. వస్త్రధారణ మారుతుంది. ఎప్పుడంటే వీళ్ళు ఎప్పుడైతే ఆ వయస్సుకు వయసుకు వచ్చినప్పుడు, లేదా మన కాలంలో చూస్తే ఇప్పుడు స్త్రీలకు ప్రాముఖ్యంగా పెద్ద మనుషులు అయ్యారు అని చెప్పినప్పుడు వీళ్ళకి ఏం చేస్తారు, ఓణి వేస్తారు. అంటే వారి వస్త్రాన్ని మారుస్తూ ఉంటారు. అంటే అప్పటి వరకు చిన్నపిల్లలకి ఎలాగున్నా పర్లేదు, ఇప్పటి నుంచి మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా అని ఇలాగ ఎన్నో జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. అంటే వారి వస్త్రధారణ మారుతుంది. ఎప్పుడంటే వీరు వయసుకు వచ్చిన వారు అనే ఆ దాన్ని పురస్కరించుకుని వీరి వస్త్రధారణ చేంజ్ అవుతూ ఉంది. కాబట్టి వీరికి కూడా ఈ ఇక్కడ చదవబడినటువంటి వాక్యం భాగం బట్టి మీరు ఎప్పుడైతే ఈ యొక్క బాల శిక్షణ నుండి, అంటే చిన్న వయసులో ఉన్నటువంటి మీరుగా ఉన్న మీరు ఇప్పుడు వయోజన స్థితికి వచ్చారు కాబట్టి మీ వస్త్రధారణ కూడా ఇప్పుడు మార్చబడాలి. ఇప్పుడు నుండి వీరు వస్త్రధారణ ఎలా మారుస్తున్నారని మనం ఆలోచన చేస్తే, ఆ వస్త్రాన్ని ఏ వస్త్రాన్ని వారు ధరిస్తున్నారని మనం ఆలోచన చేస్తే అక్కడ రాయబడినట్లు బాప్తిసం పొందిన మీరందరూ ఏం ధరించుకుంటున్నారంట, ఒక కొత్త వస్త్రాన్ని ధరించుకుంటున్నారు. ఆ వస్త్రము ఏంటంటే క్రీస్తుని ధరించుకుంటా ఉన్నారు. ఆ పెద్దవారైనటువంటి వారి యొక్క వస్త్రధారణ ఎలాగైతే మారుతుందో, పెద్దవారు అన్నట్లుగా మారుతుందో, పెద్దవారు అయ్యారని చెప్పడానికి. అలాగే ఇక్కడ చిన్నపిల్లలుగా, అంటే బాల సంరక్షకుడు క్రింద ఉన్నటువంటి ఈ మనుషులందరూ కూడా
ఎప్పుడైతే విశ్వాసములోనికి వచ్చారో పెద్దవాళ్ళు అయిపోయినట్టుగా ఆ పెద్దవారి యొక్క వస్త్రధారణ మార్చబడాలి. కాబట్టి వారి క్లోతింగ్ ఇప్పుడు వారి వస్త్రధారణ మారుస్తున్నారు. ఏ వస్త్రం వారు ధరిస్తూ ఉన్నారంటే క్రీస్తును వారు ధరించుకుంటా ఉన్నారు. కాబట్టి విశ్వాసం క్రిందకు వచ్చినటువంటి వారందరి మీద వారందరూ ఎలాంటి వస్త్రాలు ధరిస్తున్నట్లంటే క్రీస్తును ధరిస్తున్నట్లు. అంటే ఇప్పుడు మన పైన ఎవరు ధరించుకున్నామంటే మనం క్రీస్తుని ధరించుకున్నాం. ఇప్పుడు నేను దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నేను కనపడను, నేను ధరించుకున్నటువంటి క్రీస్తు కనబడతాడు దేవుడికి. ఇప్పుడు దేవుడు నన్ను అంగీకరిస్తున్నాడంటే దానికి కారణము నేను కాదు, నేను ధరించుకున్న క్రీస్తు. ఇప్పుడు నేను దేవుని సన్నిధికి వచ్చానంటే క్రీస్తును ధరించుకుని నేను వస్తున్నాను. దేవుడు నన్ను చూసినప్పుడు నేను కనబడను, నా పైన ధరింపబడిన క్రీస్తు కనబడతాడు. కాబట్టి ఇతడు నా కుమారుడు అని నన్ను అంగీకరిస్తూ ఉంటాడు ప్రియులరా. కాబట్టి ఎదిగినటువంటి వారి యొక్క వస్త్రధారణ ఎలాగైతే మారుతుందో ధర్మశాస్త్రము క్రింద నుండి అంటే పిల్లల స్థితి నుండి వయోజన స్థితికి వచ్చినటువంటి వారి యొక్క వస్త్రధారణ మార్చబడినట్లుగానే ఆ విశ్వాసము క్రిందకు వచ్చినటువంటి వారి యొక్క వస్త్రధారణ కూడా మార్చబడుతుంది. ఇక నుండి వారి క్లోతింగ్ ఎలాంటి స్థితి వారు ధరిస్తూ ఉన్నారంటే యేసు క్రీస్తుని వారు ధరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తు యేసును ధరించినటువంటి వారందరూ కూడా క్రీస్తు యేసును ధరించినటువంటి వారందరూ. ఇప్పుడు యూదుడైనటువంటి ఒక వ్యక్తి క్రీస్తును ధరించాడు, తర్వాత అన్యుడైనటువంటి ఒక వ్యక్తి క్రీస్తును ధరించాడు. వాళ్ళిద్దరూ కలిసి యూదుడు అన్యుడు కలిసి దేవుని సన్నిధిలోనికి వెళ్ళారు. అప్పుడు దేవునికి ఎవరు కనబడతారు? ఇతడు క్రీస్తే ధరించుకున్నాడు, ఇతడు క్రీస్తే ధరించుకున్నాడు. కాబట్టి దేవుని దృష్టిలో ఇప్పుడు ఇద్దరు కూడా సమానమే. యూదుడని గ్రీసు దేశస్థుడని లేదా అన్యుడని తేడా లేదు. వారిద్దరూ ఏం ధరించుకున్నారంటే క్రీస్తుని ధరించుకున్నారు. కాబట్టి ఇద్దరు సమానమే. ఇప్పుడు ఈ స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నారు. ఒక స్త్రీ క్రీస్తుని ధరించుకుంది, ఒక పురుషుడు క్రీస్తుని ధరించుకుని దేవుని సన్నిధికి వచ్చారు. మళ్ళా దేవుడి సన్నిధిలో దేవుడు చూసినప్పుడు క్రింద వారిని చూసినప్పుడు ఏం కనబడుతుందంటే క్రీస్తే దేవునికి కనబడుతుంది. వీళ్ళు స్త్రీ అని పురుషుడు అనేటువంటి భేదము లేదు. దేవుని దృష్టిలో వారందరూ క్రీస్తుని చూసినట్లుగానే దేవుడు కనపడుతుంది. ఎందుకంటే వారు ధరించింది ఎవరిని ధరించారంటే క్రీస్తుని ధరించారు. లేదా దాసుడని స్వతంత్రుడనేటువంటి తేడా లేదు. ఒక దాసుడు క్రీస్తుని నమ్ముకున్నాడు, ఒక స్వతంత్రుడు క్రీస్తుని నమ్ముకున్నాడు. ఒక యజమానుడు దాసుడు ఇద్దరు క్రీస్తుని నమ్ముకున్నారు. యజమానుడు నుంచున్నాడు దేవుని సన్నిధిలో, దాసుడు నుంచున్నాడు దేవుని సన్నిధిలో. ఇప్పుడు దేవుని దృష్టిలో ఎలా కనిపిస్తుందంటే దేవునికి ఇద్దరు క్రీస్తులాగే కనబడుతున్నారు. ఎందుకంటే ఇద్దరు క్రీస్తునే ధరించుకున్నారు. కాబట్టి యూదుడని గ్రీస్తు దేశస్థుడని తేడా లేదు, స్త్రీ అని పురుషుడు అనేటువంటి తేడా లేదు, దాసుడని స్వతంత్రుడు అనేటువంటి తేడా లేదు. దేవుని దృష్టిలో మనుషులందరూ కూడా సమానంగా కనబడతా ఉన్నారు. ఒకప్పుడు ఈ సమానత్వం లేదు. యూదుడికున్న ప్రివిలేజెస్ అన్యుడికి లేవు. యూదుడు దేవుడిని ఆరాధించేటువంటి పరిస్థితి ఉంది, అన్యుడికి దేవుడిని ఆరాధించే అవకాశమే లేకపోయింది. అందులోకి స్త్రీకి అవకాశం ఉండేది కాదు దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించడానికి. పురుషునికి మాత్రమే దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించే ఆ పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా కాదు, స్త్రీ పురుషుడు ఇద్దరు ఆ దేవుని దృష్టిలో సమానమయ్యారు. యూదుడు అన్యుడు కూడా దేవుని దృష్టిలో సమానమయ్యాడు. దాసుడు స్వతంత్రునికి తేడా ఉండింది ఇదివరకు. ఆ దాసుడు ఎప్పటికీ కూడా యజమానుడి కింద ఒక స్లేవ్గా బానిసగా ఉండేటువంటి వాడు. అతనికి ఈ అనుకున్నవి చేయగలిగినటువంటి స్వాతంత్రం అతనికి దాసునికి లేదు. యజమానుడికి స్వాతంత్రం ఉంది కానీ దాసునికి అట్టి స్వాతంత్రము లేదు. ఇప్పుడు ఈ క్రీస్తు కిందకు వచ్చినప్పుడు యజమానుడని లేదు, దాసుడు అనేటువంటి భేదము ఏమీ లేదు ప్రియుల. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంటే 28వ వచనం ఆఖరి భాగాన్ని మనం చదివితే యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు.
యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. కాబట్టి ఈ విషయాలు మనం పరిశీలన చేసినట్లయితే క్రీస్తు శరీరములో మనమందరం కూడా ఏకస్థులము. ఆ యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, యజమానుడని లేదు, దాసుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, అందరూ ఏకముగా ఉన్నారు. క్రీస్తు ద్వారా ఈ ఐకమత్యం వచ్చింది, క్రీస్తు ద్వారా ఈ ఏకత్వం వచ్చింది. బాలశిక్ష నుండి ఎప్పుడైతే ఆ విశ్వాసం క్రిందకు వచ్చారో, విశ్వాసం క్రిందకి వచ్చినటువంటి వారందరూ కూడా వయోజన స్థితికి, వయస్సుకు వచ్చినటువంటి వారుగా వారందరి యొక్క వస్త్రధారణ మారింది. ఆ వస్త్రాన్ని ఏం ధరించుకుంటున్నారంటే బాప్తిజం పొందిన వారందరూ క్రీస్తుని ధరిస్తున్నారు. కాబట్టి వారందరి వస్త్రధారణ ఇప్పుడు ఒకేలాగా ఉంటుంది. అందరూ క్రీస్తుని ధరించుకుని ఒకేలాగా మరి వారు కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు సంబంధులం అయితే అంటే అనగా క్రీస్తును ధరించిన వారంగా కనుక మనం ఉంటే మనందరం కూడా ఇప్పుడు ఏంటంటే అబ్రహాము యొక్క సంతానంగా మనం ఉంటా ఉన్నాం. ఇది వరకు ఆధిక్యత లేదు మనకి. అబ్రహాము సంతానంగా ఉన్నటువంటి ఆధిక్యత ఎవరికి ఉండింది? యూదులకు మాత్రమే ఉండింది. అబ్రహాము కుమారులని, అదే అబ్రహాము మా పితరుడు అని చెప్పుకోకునేటువంటి స్వాతంత్రము యూదులకు మాత్రమే ఉండింది. మా పితరుడైన అబ్రహాము అని చెప్పుకునే ఆధిక్యత వారికి ఉండింది. ఇప్పుడు మనం కూడా చెప్పొచ్చు, మన పితరుడు అబ్రహాము అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే క్రీస్తు సంబంధులమా గనక మనకి అబ్రహాము యొక్క సంతానం అయ్యేటువంటి గొప్ప భాగ్యము మనకి కలుగుతుంది. ఇప్పుడు అబ్రహాము సంతానం అవడం వల్ల మనకేంటి ప్రయోజనం అంటే, అబ్రహాముకు ఏమి వాగ్దానం చేయబడింది? కనాను వాగ్దానం చేయబడింది. కాబట్టి ఆ కనాన్ని స్వాస్యంగా మనం పొందుకుంటాం. అయితే ఈ కనాన్ని స్వాస్యంగా ఎవరు పొందుకుంటారు? యేసుక్రీస్తు పొందుకుంటాడు. ఆయనతో పాటు మనము కూడా సహవారసులం అవుతాం. ఇప్పుడు అబ్రహాము కుమారుడే కదా క్రీస్తు. క్రీస్తుకు వచ్చిందంటే నీకు నాకు కూడా రావాలి ఇప్పుడు. ఎందుకంటే నీవు నేను కూడా ఏంటి? అబ్రహాము యొక్క సంతానం. మనం కూడా యేసుక్రీస్తు అబ్రహాము సంతానం ఎలాగయ్యాడో నీవు నేను కూడా అబ్రహాము సంతానమే. యేసుక్రీస్తుకు ఆ కనాను స్వాస్యంగా వస్తే నీకు నాకు కూడా కనాను స్వాస్యంగా ఇవ్వబడింది. ఎందుకంటే క్రీస్తుతో పాటు మనమందరం ఎవరమంటే సహవారసులము. సహవారసులం అంటే ఆయనతో పాటు ఆయనకున్న హెరిటేజ్ని మనము, ఆయన ఆ స్థితిని అంతటి కూడా మనం పంచుకునేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇదంతా ఎలాగా జరిగిందంటే, ఒకప్పుడు బాలశిక్ష కింద ఉన్నటువంటి మనల్ని విశ్వాసము ఎదిగిన స్థితికి తీసుకొచ్చింది. ఎదిగిన స్థితికి, వయోజన స్థితికి మనల్ని తీసుకొచ్చింది. ఆ వయోజన స్థితి కలిగిన వారంగా మనం క్రీస్తును ధరించుకున్న కారణంగా అబ్రహాము యొక్క సంతానంగా అయ్యేటువంటి భాగ్యము మనకి లభించింది. కాబట్టి అబ్రహాము సంతానం అయ్యాం కాబట్టి క్రీస్తుతో సహవారసులుగా ఉండేటువంటి భాగ్యం మనకి ఏర్పడింది. కాబట్టి ఈ యొక్క అధ్యాయము, 3వ అధ్యాయములో చాలా అంటే పాత నిబంధన యొక్క పరిస్థితులు అన్నీ కూడా ఇవ్వబడ్డాయి. వాటన్నిటిని పరిశీలన చేసినట్లయితే విశ్వాసం అనేటువంటిది ధర్మశాస్త్రముకు వేరుగా లభిస్తుంది. అది ఎలా అంటే క్రీస్తు యేసునందలి నీతి అనేటువంటిది ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి వస్తుంది. అది విశ్వాసం మూలంగా వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ విశ్వాసము అబ్రహాము సంతానంగా మనము చేరడానికి ఈ విశ్వాసమే మనకి సహాయపడుతుంది. ఈ విశ్వాసాన్ని క్రీస్తు యేసును ధరించుకున్న కారణం చేత మనము కూడా క్రీస్తుతో సహవారసులం అవుతా ఉన్నాం. క్రీస్తు అబ్రహాము సంతానం అయ్యాడు కాబట్టి మనం కూడా అబ్రహాము సంతానం అవుతాం. ఎప్పుడైతే క్రీస్తుతో సహవారసత్వం మనకు లభించిందో అప్పుడు అబ్రహాము సంతానంగా మనం పిలువబడి అబ్రహాము పొందినటువంటి స్వాస్యమంతటికి మనమును
హక్కుదారులం అవుతాము. అట్టి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి విశ్వాసము ద్వారా ఇచ్చాడు. కాబట్టి విశ్వాసం ఇంత ప్రాముఖ్యత విశ్వాసానికి ఏర్పడింది. విశ్వాసము ద్వారా కాకపోతే అబ్రహాము సంతానంగా మనం పిలబడే స్థితి లేదు. ఆ కనాను స్వాస్యంగా మనకి లభించేటువంటి స్థితి లేదు. నీతిమంతులుగా తీర్చబడే స్థితి లేదు. కాబట్టి క్రీస్తు ఈ విశ్వాసమును మనకి అనుగ్రహించినటువంటి బయలుపరిచిన కారణం చేత విశ్వాసము ద్వారా క్రీస్తుతో ధరించుకున్న కారణం చేత క్రీస్తు సహవారసులుగాను అబ్రహాము సంతానంగాను పిలబడి తద్వారా అబ్రహాముకు వాగ్దానం చేయబడిన కనానును స్వాస్యంగా పొందుకోవడానికి యోగ్యత మనమందరం కూడా సంపాదించుకున్నాము. అట్టి యోగ్యత ప్రభువు మనకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఎత్తబడిన వాక్యం దేవుడు మన వీటిలో దీవించి ఫలింపచేయను గాక. చిన్న ప్రార్థన చేస్తున్నాం. కృపయో కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఇదిగో నా తండ్రి, గలతీయులు రాయబడిన పత్రిక ద్వారా 3వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడారు. విశ్వాస సంబంధమైన నీతి అయినా తండ్రి, అది మాకు దాని క్రింద మేము ఉండడం వల్ల ధర్మశాస్త్రము నుండి వేరు చేయబడతా ఉన్నాం. వయోజన స్థితికి వచ్చిన వారి వలె మా వస్త్రధారణ క్రీస్తును ధరించినటువంటి స్థితికి మేము చేర్చబడతా ఉన్నాం. క్రీస్తును ధరించినటువంటి మేము క్రీస్తుతో సహవారసులుగా అబ్రహాము సంతానంగా చేయబడుతున్నాం. తద్వారా అబ్రహాముకు వాగ్దానము చేయబడిన కనానును క్రీస్తుతో పాలివారం అవటం వలన మేమును క్రీస్తుతో కనానును స్వాస్యంగా పొందుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నారు విశ్వాసము ద్వారా. అందునికై మీకు స్తోత్రాలు. కాబట్టి మేమెవ్వరమును విశ్వాసము నుండి తొలగిపోక నా తండ్రి స్థిరులుగా ఉండినట్లుగా మీ కృపను అనుగ్రహించండి. నా తండ్రి, ధర్మశాస్త్రము క్రింద మేము లేమని సెలవిచ్చి ఉన్నారు. ధర్మశాస్త్రము యొక్క కాల పరిమితిని మాకు తెలియపరిచారు. నా తండ్రి, ఇక ధర్మశాస్త్రపు ఆజ్ఞలను పాటించడానికి మేము ఎవరము నా తండ్రి పూనుకునేటువంటి వారంగా కాక విశ్వాస సంబంధులమైనటువంటి వారముగా క్రీస్తు ఆత్మ యొక్క మరి అధీనములో మేమందరమును ఉండినటువంటి వారముగా నా తండ్రి అబ్రహాము ఆశీర్వచనమునకు మేమందరము పాత్రులమై ఉండడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. విశ్వాసం ద్వారా ఆ స్థితిని మేమందరం పొందుకోవడానికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యము కొరకు మీకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ రాజ్యములో మీతో మేమందరము ఆనందించేంత పర్యంతము మీకు నమ్మకమైన సాక్షులుగా మేము బ్రతకడానికి కావలసిన కృపను మీరు మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.